ఎప్పుడు కూడా ఆ తోటలో గెచ్చుమనే వనములోకి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు. యేసయ్య ఈ చివరి సమయంలో కూడా ఈ యొక్క చివరి సమయం అంటే ఇక ముందు సిలువ మరణం ఉంది. యేసయ్య ముందు ఇదిగో శ్రమలు ఉన్నాయి, యేసయ్య ముందు కొరడా దెబ్బలు ఉన్నాయి, ఇదిగో ఆయన ముందు ఇదిగో ఎన్నో రకాల నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి. ఇవన్నిటిని భరించడానికి ఎక్కడ ఉన్నారయ్యా అంటే గెచ్చుమనే వనములో ఉన్నారు. ప్రార్థన అదిగో స్థలం అది. కనుక గెచ్చుమనే అనే మాటకు అర్థం ఏమిటయ్యా అంటే అక్కడ ఒక నూనె అదిగో వస్తున్నటువంటి ఆ యొక్క ఒలీవల నూనె ఉంటుంది చూసారా, ఆ గింజల నుండి వచ్చేది ఆ స్థలములో అది పిండితేనే నూనె వచ్చేది. యేసయ్య ఏం కాబోతున్నాడు అంటే ఆయన పిండి చేయబడతా ఉన్నాడు, మెత్తగా దంచబడతా ఉన్నాడు. ఆయన అక్కడ స్థలములో శ్రమలని ఉన్నవి, కష్టాలు ఉన్నవి, ఇబ్బందులు ఉన్నవి, వాటిని అక్కడ ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. ఆయనకు ఒక గొప్ప సవాల్ అక్కడ. దేవునికి స్తోత్రం. మానవుని జీవితాలలో, మనుషుల జీవితాల్లో, మనందరి జీవితాలలో ఎన్నో శ్రమలనే ఉంటాయి, ఇబ్బందులనే ఉంటాయి, కష్టాలనే ఉంటాయి. అయితే దేని ద్వారా మనము జయించగలుగుతామయ్యా అంటే అక్కడ గెచ్చుమనే అనబడినటువంటి అదిగో ఆ యొక్క చోట ప్రార్థన ఉన్నట్టు మన జీవితాలలో కూడా ప్రార్థన ఉన్నట్లయితే ఏ విధమైన శోధనైనా, ఏ విధమైన శ్రమైనా మనలను ఏమి చేయదని ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య జీవితంలో ఒక పరీక్ష స్థలం అది. ఒక ఎగ్జామ్ రాస్తానికి వెళ్ళిన పిల్లోడు లేకపోతే పిల్ల ఇదిగో 10th క్లాస్ ఇంటర్ కానీ రాసినటువంటి ఆమె అదిగో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ కానీ మమ్మీ కానీ రాసి వచ్చిన తర్వాత ఎలా రాసావంటే అక్కడే చెప్పిద్ది పాప. ఏమన్నా అంటే పేపర్ ఈజీగా ఉంది, 90 అబౌవ్ నేను మార్కులు నేను వస్తే నాకు స్కోర్ వస్తుంది, నాకు 90 పైన వస్తే డాడీ, నాకు 90 పైన వస్తే మమ్మీ అని ఎందుకు చెప్తుంది అంటే రాసిన ఒక కాన్ఫిడెన్స్. ప్రార్థనలో కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడైతే ప్రార్థిస్తావో, మోకరిస్తావో, ప్రభు దగ్గర ఎప్పుడైతే మొరపెట్టుకుంటావో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది, ఒక భరోసా వస్తుంది. ప్రభు చేస్తాడు, ప్రభు చేయగలడు, ప్రభు ఉన్నాడు, నా విషయములో చేయగలడు అనే భరోసా కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం. యేసయ్య ఇక్కడ ఈ గెచ్చుమనే వనములో కూడా ప్రార్థన చేయడానికి ఇదిగో శిష్యులను వెంట పెట్టుకొని అక్కడ చేస్తున్న స్థలములో కూడా ఆయన ఆ గెచ్చుమనే వనములో యుద్ధములో గెలిచి కలువరి సిలువలో తన ప్రాణం పెట్టడానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఈ స్థలములో గెలిచి అక్కడికి వెళ్ళారండి. ప్రార్థనలో మనం గెలవాలి. అది